బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా సింగనమలలో తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. సింగనమల మండల టీడీపీ కన్వీనర్ ఎంపికలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మండల కన్వీనర్ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో కూడా టీడీపీలో ముసలం మొదలైనట్లుగా గతంలోనే మనం చూసాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టీడీపీ వర్గాల్లో ఒకంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సింగనమల వంతు వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి. జిల్లా సింగనమలలో తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సింగనమల మండల టీడీపీ కన్వీనర్ ఎంపికలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మండల కన్వీనర్ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామాంజనేయులు, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? మరో వర్గము పెద్ద ఎత్తున ఘర్షణలు గొడవలకు దిగేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అయితే ఇవాళ సింగనమల మండల టీడీపీ కన్వీనర్ కి సంబంధించి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈరోజు సింగనమల మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంలోనే అనంతపురం ఆర్ఎండ్బిలో ఈ మండల కమిటీకి సంబంధించి చాలా సందర్భాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే ఒక కొలిక్కి రాలేదు. కొంతమంది పేర్లు మాత్రమే ఎంపిక చేసి వాటిని అధిష్టానానికి పంపడం జరిగింది. అయితే అలా కాకుండా ఏ మండలానికి ఆ మండల కేంద్రంలోనే సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయాలని చెప్పేసి అధిష్టానం నుంచి పిలుపు ఇవ్వడంతో ఈరోజు నియోజకవర్గము ఇన్ఛార్జు వేలూరి రంగయ్య ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా సమావేశానికి రాలేదు. అయినప్పటికీ ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి మట్లగుంది అనిల్ ను ఖచ్చితంగా మండల కన్వీనర్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వర్గము పట్టింది. అయితే అలా కాకోకుండా మరో 16 మంది ఈ 2 మెన్ కమిటీకి సంబంధించి మిగతా వర్గం అంతా కూడా ఒక 16 మంది పేర్లను ప్రతిపాదిస్తూ ఈ 16 మందిలో మాకు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇవాళ వీళ్ళు కూడా పట్టుబడ్డారు. ఎమ్మెల్యే వర్గానికి మండల కన్వీనర్ ఇవ్వకూడదు అనేది 2 మెన్ కమిటీ. అయితే ఈ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలో వాదోపవాదాలు సమావేశంలో చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు వీటిపైన సమావేశంలో జోక్యం చేసుకొని రెండు వర్గాలకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు రావడంతో కొద్దిగా ఘర్షణ వాతావరణము తగ్గింది. అయినప్పటికీ ఒకరిది ఒకరు వాదించుకొని కొట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇది ఎప్పుడు ఏ సమావేశం జరిగినా సింగనమల నియోజకవర్గంలో ఏ మండల సమావేశం జరిగినా కూడా సాధారణంగా ఈ రకంగానే ఘర్షణ వాతావరణంలోనే సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఎమ్మెల్యేకి ప్రధానంగా వ్యతిరేకంగానే ఎక్కువ నాయకులందరూ కూడా జట్టు కట్టి ఆమెకు వ్యతిరేకంగానే చెప్తూ వస్తున్నారు. కాకపోతే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన మాట చెల్లుబాటు కావటం లేదనేది ఎమ్మెల్యే ఓ పక్కన ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తుంది. అయితే అధిష్టానము తర్వాత మెజారిటీ ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ మాత్రమే ఎంపిక జరగాల అనేది మన 2 మెన్ కమిటీ నిర్ణయము. జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం లేదు అనేటువంటి ఒక విమర్శ. అలాగే సింగనమల ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి బాహాటంగా ఏదో విధంగా గొడవను సద్దుమణిగే విధంగా ఒక ప్రకటన కూడా చేసేటువంటి పరిస్థితులు లేవనేటువంటి మాట. ఏం చెప్తున్నారు దీని మీద? అనేక సందర్భాల్లో ఇది జిల్లా నాయకులతో పాటు అధిష్టానం కూడా వీటి మీద పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకోకుండా ఈ సమావేశంలో ఎప్పుడు జరిగినా కూడా ఈ రకంగా గొడవలు పడుతూనే ఉన్నారు. అయితే సమన్వయం లేకపోవడము, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం కారణంగానే ఈ రెండు వర్గాలలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక పక్కన ఎమ్మెల్యే, ఇంకో పక్కన 2 మెన్ కమిటీకి సంబంధించి ఇగోకపోవడంతోనే ఈ రకంగా గొడవలు జరుగుతున్నాయి. గత వారం రోజుల క్రితం కూడా విజయవాడలో అధిష్టానము పిలిపించేసి వీళ్ళిద్దరికీ కూడా
చాలా బాగా జాగ్రత్తగా Yes. చేసుకోవాలని చెప్పేసి క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళలో మార్పు రాలేదు. ప్రతి చిన్న పదవిలోనూ ఆఖరుకు స్టోర్ డీలర్ల ఎంపికలో కూడా ఇలాంటి గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. మరి అధిష్టానం సీరియస్ గా ఈ రెండు వర్గాలకు సంబంధించి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ టీడీపీ పరిస్థితి బాగుపడేటట్టుగా అయితే లేదు.